జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలకు చెందినటువంటి బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సంబంధించి విజయోత్సవానికి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలంటూ వాళ్ళ సమావేశాన్ని అయితే నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా ధర్మపురి నియోజకవర్గం నుంచి తరలి రావాలంటూ ఈ సందర్భంగా కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే 25 సంవత్సరాల పార్టీ ప్లీనరీకి సంబంధించి జగిత్యాల జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. ఉమ్మడి జిల్లాలో జగిత్యాల అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలంటూ కూడా కొప్పులేశ్వర్ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. దీంతో 7 మండలాలకు సంబంధించి దాదాపు వందలాది మంది కార్యకర్తలు ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి ఇటు కొప్పులేశ్వర్తో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఆ కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేశారు. మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఇవాళ నుంచి 3 రోజుల పాటు అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఘనంగా వేడుకలు అయితే కొనసాగుతాయి. అయితే అందుకు దగ్గర ఏర్పాట్లు చేయడంలో ఇటు అధికారులు అయితే విఫలమైనట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అక్కడికి వస్తున్నారన్న నేపథ్యంలోనే కోనేరులో నీటిని శుద్ధి చేసి అప్పటికప్పుడు ఇతర నీరును ఉంచారనేటువంటిది అక్కడి భక్తుల తీవ్రమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే మురికి నీరు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా కలెక్టర్ వచ్చి ఎక్కడ అధికారులను తిడతారో ఉన్న ఉద్దేశంలో అప్పటికప్పుడు నీటిని నింపారంటూ కూడా భక్తులు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు సకల సౌకర్యాలతో పాటు వసతులు కల్పించాలంటే భక్తులు కోరుతున్నారు. మరొక వార్త, ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టర్లోని ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగాయి. సిపిఎస్కు సంబంధించి ఓ కానిస్టేబుల్కు రావాల్సినటువంటి 1,00,000కు పైగా డబ్బులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రెజరీ కార్యాలయాల సీనియర్ అకౌంటెంట్ 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇవాళ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే గతంలో ఆయన డబ్బుల కోసం తిరుగుతున్నప్పటికీ 7,000 రూపాయలు లంచం ఇస్తేనే తాను అమౌంట్ సిపిఐ సంబంధించి పూర్తి చేస్తా అని చెప్పడంతో వరుసగా కాల్ చేయడంతో విసిగిపోయినటువంటి ఆ కానిస్టేబుల్ ఇవాళ పోలీసులకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇవాళ రెడీ హ్యాండెడ్గా అయితే పట్టుబడ్డాడు. మరి ఇంకా దీని వెనుక ఎవరైనా ఉన్నారా, కేవలము ఈ సీనియర్ అకౌంటెంట్ పాత్రనే అన్న కోణంలో ఏసీబీ అధికారుల దాడి అయితే కొనసాగుతుంది.